Hello and welcome to Cricket Chat with Venkatesh. మన టీమ్ వైజ్ అనాలిసిస్లో ది మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ టీమ్స్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాం. ఈసారి టీమ్ చూడడానికి పేపర్ మీద బాగుంది, కొత్త కోచ్, కొత్త కెప్టెన్, కొన్ని ఆశలు అయితే రేకెత్తిస్తున్నారు. మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, లైక్లీ 11 ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండాలి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీళ్ళ పాస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మనం పాట పాడుకోవాలి, ఏమున్నదక్కో అని. ఎందుకంటే ఏం లేదు అక్కడ. 17 సీజన్లలో 15 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. 15 times దే కుడ్ నాట్ క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. ఒక్కసారి 2008లో ఇనాగరల్ ఇయర్లో సెమీఫైనల్కి వెళ్ళారు. 2014లో అప్పుడు కూడా గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అప్పుడు ఫైనల్ వరకు వచ్చారు, మళ్ళీ ఫైనల్లో ఓడిపోయారు. సో ఆ 2 occasions మినహాయించి మిగతా ప్రతిసారి వాళ్ళకి డిసప్పాయింట్మెంట్. లాస్ట్ 2 seasonsలో ఒకసారి 8th place, ఒకసారి 9th place. సో నౌ దే కెన్ ఓన్లీ లుక్ అప్ ఫ్రమ్ దిస్ రట్. ఇంత దారుణమైన సిచ్యుయేషన్ నుంచి ఇంకా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఇంకా కిందకి వెళ్ళే అవకాశం ఉండదు. అండ్ ఈసారి టీం మీద కొన్ని హోప్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళ షెడ్యూల్ ఎలా ఉంది? షెడ్యూల్లో మార్చ్లో వీళ్ళు ఒకే ఒక మ్యాచ్ ఆడుతున్నారు, 25th గుజరాత్ టైటన్స్తో. ఏప్రిల్లో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతో ఆడతారు. ఈ 2 అవే మ్యాచ్లు. ఫస్ట్ రోజున ఆడతారు ఏప్రిల్ 1st ఎల్ఎస్జీతో. 5th రోజున వాళ్ళ ఫస్ట్ హోమ్ మ్యాచ్ ముల్లాన్పూర్, వాళ్ళు కొత్త వెన్యూ కదా, ముల్లాన్పూర్లో వాళ్ళు 5th రోజున రాజస్థాన్ రాయల్తో ఆడతారు. మళ్ళీ 8th రోజున సిఎస్కేతో కూడా ముల్లాన్పూర్లోనే హోమ్ గ్రౌండ్లో ఆడతారు. తర్వాత 12th రోజున ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది, హైదరాబాద్ వచ్చి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఆడతారు. 15th రోజున మళ్ళీ హోమ్ మ్యాచ్ కేకేఆర్తో. 18th ఆర్సీబీతో అవే మ్యాచ్. 20th మళ్ళీ ఆర్సీబీతో ఈసారి హోమ్ మ్యాచ్. 26th కేకేఆర్తో అవే మ్యాచ్. 30th సిఎస్కేతో అవే మ్యాచ్. మేలో వీళ్ళు 3 హోమ్ మ్యాచెస్ ఆడతారు. 3 కూడా వాళ్ళ సెకండ్ హోమ్ అయిన ధర్మశాలలో ఆడతారు. ధర్మశాలలో 4th రోజున ఎల్ఎస్జీతో, 8th రోజున డీసీతో, 11th రోజున ఎంఐతో ఆడతారు. సో ధర్మశాల బ్యూటిఫుల్ వెన్యూ. ఇట్ పాసిబుల్ నేను వెళ్దాం అనుకుంటున్నాను, మీరు ఎవరైనా కూడా వస్తారంటే లెట్స్ గో అండ్ సీ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ దేర్. 16th ఆర్ఆర్తో ఆడే అవే మ్యాచ్తో వీళ్ళ క్యాంపెయిన్ పూర్తవుతుంది గ్రూప్ స్టేజ్లో. సో అది వీళ్ళ షెడ్యూల్. సో 2 హోమ్ గ్రౌండ్స్ ఉన్న వీళ్ళకి, రెండింటిలో ఒకటైనా కలిసి వస్తే బాగుంటుంది. ధర్మశాలలో వాళ్ళ రికార్డ్ అంత గొప్పగా లేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో నెక్స్ట్ సెగ్మెంట్ టీమ్ అనాలిసిస్. వీళ్ళు 2 ప్లేయర్స్ మాత్రమే రిటైన్ చేసి, 2 కూడా అన్క్యాప్ ప్లేయర్స్, ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ శశాంక్ సింగ్. మిగతా వాళ్ళందరినీ కూడా కొత్త. చాలా సందర్భాలు వీళ్ళు ఇదే చేస్తారు కదా, మొత్తం రిఫ్రెష్ బటన్ నొక్కుతారు, మొత్తం పాత ప్లేయర్స్ అందరికీ చేస్తారు, మళ్ళీ రీబూట్ చేస్తారు. చేసిన తర్వాత కూడా రిజల్ట్స్ రావట్లేదు. మరి ఈసారి ఏమైనా బెటర్ అవుతారో చూడాలి. సో ప్రతిసారి టీం బాగానే కనిపిస్తుంది కానీ రిజల్ట్స్ రావట్లేదు. కానీ ఈసారి ఏమైనా మార్పు వస్తుందా అండర్ న్యూ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అండ్ న్యూ కోచ్ రికీ పాంటింగ్ అనేది చూడాలి. సో ఇక్కడ ఫారిన్ ప్లేయర్స్లో ఎక్కువ ఆస్ట్రేలియన్స్ కనిపిస్తున్నారు. 5 out of the 8 ఆర్ ఆస్ట్రేలియన్స్. సో ముందుగా బ్యాటర్స్ చూద్దాం. బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్ వాళ్ళ కెప్టెన్. ప్యూర్ బ్యాటర్స్లో నెహాల్ వదేరా, గతంలో ముంబైకి ఆడి బాగా పర్ఫామ్ చేసిన నెహాల్ వదేరా డౌన్ ద ఆర్డర్, లేట్ మిడిల్ ఆర్డర్లో ఆడగల బ్యాట్స్మెన్. ప్రియాంష్ ఆర్య, మీరు ఈ పేరు వినే ఉంటారు ఎందుకంటే ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో బ్రహ్మాండంగా ఆడాడు. ఢిల్లీ తరఫున సైద్ ముష్టాక్ అలీ కూడా బాగా పర్ఫామ్ చేశాడు. బిగ్ హిటర్, 6 hitter, మంచి ఫ్యూచర్ ఉన్న ప్లేయర్. పైలా అవినాష్, మన ఆంధ్ర టీంకి చెందిన పైలా అవినాష్ లాస్ట్ ఇయర్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఒక సెంచరీ చేశాడు, 11 sixes కొట్టాడు. సో హీ హెస్ గాట్ దట్ 6 hitting ఎబిలిటీ పైలా అవినాష్. హర్నూర్ సింగ్ మరొక యంగ్ ప్లేయర్. సో వీళ్ళు ప్యూర్ బ్యాటర్స్. వికెట్ కీపర్స్ కోర్స్ ప్రభ్సిమ్రన్ సింగ్, లాస్ట్ టైం కూడా ఇతర కీపింగ్ చేశాడు, ఓపెనింగ్ చేశాడు. లాస్ట్ టైం చాలా బాగా పర్ఫామ్ చేశాడు ప్రభ్సిమ్రన్, పంజాబీ లోకల్ మ్యాన్. ఇంగ్లీష్, జోష్ ఇంగ్లీష్ ఉన్నాడు. జోష్ ఇంగ్లీష్ మన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా బాగానే పర్ఫామ్ చేశాడు ఆస్ట్రేలియాకి. జోష్ ఇంగ్లీష్తో పాటు మరొక కీపర్ విష్ణు వినోద్ ఫ్రమ్ కేరళ. సో వీళ్ళు 3 వీళ్ళ కీపర్స్. టీంలోని ఆల్రౌండర్స్ చాలామంది కనిపిస్తున్నారు. 9 మంది ఉన్నారు ఆల్రౌండర్స్. అంటే హర్ప్రీత్ కూడా ఆల్రౌండర్స్లో క్లబ్ చేసాం మనం. లెడ్ బై గ్లెన్ సింగ్ మ్యాక్స్వెల్. 2014 అతను బాగా ఆడినప్పుడు అతను గ్లెన్ సింగ్ మ్యాక్స్వెల్ అన్నారు. సో గ్లెన్ సింగ్ మ్యాక్స్వెల్ ఈస్ బ్యాక్ విత్ దెమ్ అండ్ స్టాయినస్ ఈజ్ ఆల్సో బ్యాక్ విత్ దెమ్. మార్కో యాన్సన్ కూడా ఉన్నాడు ఈ టీంలో. శశాంక్ సింగ్
అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆరన్ హార్డీ, ఇతను కూడా ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సూర్యాంష్ షెడ్గే ఫినిషర్గానే అతను స్పెషలైజ్ చేస్తాడు. మీకు ముంబై సయ్యద్ ముష్టాక్ అలీలో కొన్ని క్రూషియల్ నాక్స్ ఆడాడు. ఫినిషర్గా వస్తాడు, 10-15 బాల్స్ ఏం చేస్తాడు, ఫినిషర్గా స్పెషలైజ్ చేశాడు. స్ట్రైక్ రేట్ కనుక మీరు చూసుకుంటే 230 250 ఉంది ఆడిన కొద్ది మ్యాచ్లో. బట్ సయ్యద్ ముష్టాక్ అలీలో అది స్ట్రైక్ రేట్ ఈస్ వెరీ వెరీ హై. కొద్ది మ్యాచ్లో కొద్దిగా రన్స్ చేశాడు, కొద్ది బాల్స్ ఫేస్ చేశాడు, కానీ హీ హాస్ గాట్ ఎ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 230 250 స్ట్రైక్ రేట్ సూర్యాంష్ షెడ్గే. సో ఫినిషర్గా ఇంపాక్ట్ ప్లేయర్గా పనికొచ్చే ఆటగాడు ఇతను. ముషీర్ ఖాన్, మీకు తెలుసు కదా, ముషీర్ ఖాన్ మన సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్, మంచి ఎగ్జైటింగ్ ఆల్రౌండర్. ఈ ఫార్మాట్కి ఎంతవరకు సూట్ అవుతాడో చూడాలి. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అండ్ హర్ప్రీత్ బ్రార్ ప్రతి సీజన్లో కూడా వీళ్ళకి బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చిన లోకల్ బాయ్. వీళ్ళ ఫాస్ట్ బౌలర్స్ లెడ్ బై హర్షదీప్ సింగ్ని వాళ్ళు రైట్ టు మ్యాచ్ యూజ్ చేసి మళ్ళీ తీసుకున్నారు. సో హర్షదీప్ సింగ్ బ్యాక్ ఇన్ పంజాబ్ కలర్స్. లోకీ ఫర్గూసన్ ఇంజరీ విషయంలో అతను మరి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంజర్డ్ అయ్యాడు, ఎప్పుడు అవైలబుల్ అవుతాడని తెలియదు మనకి. జేవియర్ బాట్లెట్, బ్రిస్బెన్ హీట్స్ కాడే జేవియర్ బాట్లెట్ అనే ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ కూడా ఉన్నాడు, ఫాస్ట్ మీడియం బౌలర్. కుల్దీప్ సేన్ హెస్ గాట్ గుడ్ పేస్, గతంలో రాజస్థాన్ రాయల్స్ కున్న కుల్దీప్ సేన్. అండ్ వైశాఖ్ విజయ్ కుమార్, ఆర్సీబీకి ఆడిన వైశాఖ్ విజయ్ కుమార్ కర్ణాటకకు చెందిన బౌలర్, మంచి వేరియేషన్స్ ఉన్నాయి. అలాగే యష్ ఠాకూర్ కూడా మంచి వేరియేషన్స్ ఉన్నాయి. ఐపీఎల్లో అతను ఆల్రెడీ సీన్ సమ్ సక్సెస్. తర్వాత స్పిన్నర్స్లో వీళ్ళు చహల్ని చాలా పెద్ద అమౌంట్ పెట్టి తీస్తున్నారు, బట్ చహల్ డిజర్వ్స్ దట్. యుజీ చహల్ ఈ టీంకి ఉన్న ప్రధానమైన స్పిన్నర్, అలాంగ్ విత్ ప్రవీణ్ దుబే అనదర్ లెగీ, అతను కూడా లెగీ ప్రవీణ్ దుబే. ఇది వీళ్ళ స్క్వాడ్ డెఫినెట్గా చాలా ఎక్సైటింగ్గా ఉన్నది. మరి వీళ్ళ లైక్లీ 11 ఎలా ఉంటుంది? వీళ్ళ లైక్లీ 11లో ప్రభు సిమ్రన్ ఓపెన్ చేస్తాడు, నో డౌట్. అతనితో పాటు జాష్ ఇంగ్లీష్ ఓపెన్ చేస్తారా, ప్రియాంష్ ఆర్యానా, ఇద్దరు ఇండియన్ ప్లేయర్సే కాకుండా ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్స్ బదులు జాష్ ఇంగ్లీష్తో వెళ్తారని అనుకుంటున్నాను నేను. సో జాష్ ఇంగ్లీష్ అండ్ ప్రభు సిమ్రన్ ఓపెన్ చేయొచ్చు. శ్రేయస్ అయ్యర్ బ్యాట్ ఎట్ నెంబర్ 3, రైట్ పొజిషన్ అతనికి. నెంబర్ 3 స్టాయినస్ ఎట్ 4, స్టాయినస్ 3 ఆడి శ్రేయస్ 4 కూడా ఆడొచ్చు. మ్యాక్స్వెల్ ఎట్ 5, నెహాల్ వడేరా ఎట్ 6. 7లో శశాంక్ సింగ్, లాస్ట్ టైం అద్భుతంగా పర్ఫామ్ చేసిన ఫినిషర్ శశాంక్ సింగ్ తన రైట్ఫుల్ ప్లేస్ నెంబర్ 7 ఆడతాడు. 8లో మార్క్ యాన్సన్. సో మార్క్ యాన్సన్ ఈజ్ అన్ ఆల్రౌండర్, లెఫ్ట్ హ్యాండర్. సో వడేరా కూడా వీళ్ళందరూ వీళ్ళకి మంచి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. నెంబర్ 9లో వచ్చే హర్ప్రీత్ ఆల్సో కెన్ బ్యాట్ వెల్. 10లో హర్షదీప్ సింగ్. 11లో యష్ ఠాకూర్ స్టార్ట్ అవుతాడు అనుకున్నాను, వైశాఖ్ కూడా కావచ్చు. యష్ ఠాకూర్ స్టార్ట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తాను. వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్గా యుజీ చహల్ ఉంటాడు. యుజీ చహల్ వాళ్ళ మెయిన్ స్పిన్నర్, అలాంగ్ విత్ హర్ప్రీత్ బ్రార్ స్పిన్ ఆప్షన్ ఇస్తాడు. మ్యాక్స్వెల్ ఆఫ్ స్పిన్నర్గా వాళ్ళకి థర్డ్ ఆప్షన్ ఇస్తారు. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఒక లెగ్ స్పిన్నర్ అండ్ ఒక లెగ్ స్పిన్నర్, ముగ్గురు ఉంటారు వాళ్ళకి. అలాగే స్టాయినస్ వాళ్ళకి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు. సో చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి వీళ్ళకి. సో 11 అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఈసారి ఉంటుంది, కానీ పర్ఫార్మెన్స్లో దెబ్బతింటూ ఉంటారు వీళ్ళు. మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి. ఈ టీంలో ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరో చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇది ఎలా ఉందంటే సమ్ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఈ టీంలో ఒక్కరు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తారా, లేకపోతే అంత టీమ్గా ఆడతారా అనేది చూడాలి. కొత్తగా ఉంది టీం, మొత్తం కొత్త టీమే కదా. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ స్టాయినస్ బ్యాటింగ్లో బౌలింగ్లో ఇంపాక్ట్ ఎక్స్ ఫ్యాక్టర్గా ఉంటాడు. అంటే ప్రతి మ్యాచ్లో అతను గెలిపిస్తాడని కాదు, కానీ ఆడిన రోజున హీ కెన్ బి మ్యాచ్ విన్నర్. అలా అతను 3-4 మ్యాచ్లు గెలిపిస్తే చాలు కదా. 3-4 అనేది చాలా ఎక్కువ నెంబర్. అట్లీస్ట్ 2-3 గేమ్స్లో అతను ఆ ఆల్రౌండ్ ఎబిలిటీ, లేకపోతే అతను బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ బ్రహ్మాండంగా ఆడితే, మనం ఎల్ఎస్జీ కూడా గతంలో చూసాం. స్టాయినస్ అండ్ పోరన్ కలిసి 2-3 మ్యాచ్లు వాళ్ళు ఇండివిజువల్గా గెలిపించిన పరిస్థితి. సో అలాంటి బ్యాటింగ్ చేయగలడు. మ్యాక్స్వెల్ ఎందుకనో ఈ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ ఛాంపియన్స్ ట్రోఫీ. మరి గతంలో కూడా వీళ్ళు బాగా ఆడాడు. సో మ్యాక్స్వెల్ స్టాయినస్లో ఒకరు వీళ్ళకి ఎక్స్పెక్ట్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టీమ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూస్తే వీళ్ళ ప్రధానమైన స్ట్రెంగ్త్ ఆల్రౌండర్స్ చాలామంది ఉన్నారు. నేను చెప్పినట్టుగా 7-8 మంది ఆల్రౌండర్స్ ఉండడం వల్ల వీళ్ళకి అన్ని బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. 5 క్లియర్ కట్ బౌలింగ్ ఆప్షన్స్తో పాటు మ్యాక్స్వెల్, స్టాయినస్ లాంటి వాళ్ళు వీళ్ళకి
బౌలింగ్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవసరమైతే శశాంక్ సింగ్ కూడా బౌలింగ్ చేయగలడు. సో వీళ్ళకి చాలా చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. బ్యాటింగ్లో కూడా డెప్త్ ఎప్పుడూ ఉంటుంది. మీరు ఇంకా జాష్ ఇంగ్లీష్ని కాకుండా అజ్మతుల్లా ఉమర్జాయ్ని ఆడిస్తే, ప్రియాంశ్ ఆర్యతో ఓపెన్ చేసి అజ్మతుల్లా ఉమర్జాయ్ని మీరు మిడిల్ ఆర్డర్లో ఆడించారనుకోండి, మీ బ్యాటింగ్లో మరింత డెప్త్ ఉండే అవకాశం ఉంటుంది. అజ్మతుల్లా ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. ఐసీసీ వన్ డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ కూడా అవార్డు కూడా గెలుచుకున్నాడు. సో చాలా చాలా టాలెంటెడ్ ప్లేయర్. హీ హ్యాడ్ ఎ గ్రేట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆల్సో. సో ఈ టీంకి ఉన్న ఆ స్ట్రెంగ్త్ ఏంటంటే ఆల్రౌండర్స్. సో ఆల్రౌండర్స్తో వీళ్ళు చాలామందిని అటు ఇటు చేసుకొని వీళ్ళు పర్ఫెక్ట్ కాంబినేషన్ కోసం ఎరవే అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ వీళ్ళకు ఉన్నాయి ఆల్రౌండర్స్ ఉండడం వల్ల. తర్వాత ఈ టీంకి ఉన్న ప్రధానమైన స్ట్రెంగ్త్ ఏంటంటే యంగ్ టాలెంట్ని వీళ్ళు తీసుకున్నారు. నేను వీళ్ళ ఆక్షన్ టైంలో కూడా ఒక వీడియో చేశాను. వీళ్ళ పోస్ట్ ఆక్షన్ వీడియోలో నేను చెప్పింది అంటే, వీళ్ళది పంచవర్ష ప్రణాళిక. ఈ ఇయర్లో ఏదో టైటిల్ కొట్టాలని కాదు, ప్లే ఆఫ్స్కి రావాలి అనేది ఇమీడియట్ టార్గెట్ ఉంటుంది వాళ్ళు. కనీసం ప్లే ఆఫ్స్ క్వాలిఫై కావాలని చిన్న టార్గెట్తో ఈ ఇయర్లో ఆడతారు వాళ్ళు. ప్లే ఆఫ్స్కి వెళ్తూ ఈ యంగ్ ప్లేయర్స్ మనం చెప్పుకున్న ప్రియాంష్ సూర్యాంష్తో పాటు ముషీర్ ఖాన్, యంగ్స్టర్స్ శశాంక్ సింగ్, ఇలాంటి నెహాల్ వధేరా, ఇలాంటి యంగ్స్టర్స్ అందరూ, ప్రభ్సిమ్రన్, బౌలింగ్లో కుల్దీప్ సేన్, నాట్ టు ఫర్గెట్ హర్ష్దీప్ సింగ్, వీళ్ళందరితో వీళ్ళు భవిష్యత్తులో అంటే రాబోయే 2-3 ఏళ్లలో మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ యంగ్స్టర్స్ అందరినీ కూడా వాళ్ళు బ్రహ్మాండంగా నర్చర్ చేయగలిగితే వీళ్ళు భవిష్యత్తులో చాలా మంచి టీం అవుతారు. సో వాళ్ళు చాలా తెలివిగా చాలా స్మార్ట్ బయింగ్ చేశారు. ఈ యంగ్స్టర్స్ విషయంలో చాలా స్మార్ట్ బయింగ్ చేశారు నాకు అనిపిస్తుంది. తర్వాత వీళ్ళు ఏంటంటే ఎప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటి, అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో సేని అన్నట్టుగా టీం బాగానే ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ రావట్లేదు. కానీ ఈసారి శ్రేయస్ అయ్యర్ అండ్ రికీ పాంటింగ్ కాంబినేషన్ ఢిల్లీకి వీళ్ళు ఇద్దరు ఫైనల్ తీసుకెళ్లారు. వీళ్ళిద్దరి క్యాప్టెన్ ఢిల్లీని ఫైనల్ తీసుకెళ్లారు. సో వీళ్ళిద్దరు మళ్ళీ ఇక్కడ వాళ్ళు జాయినింగ్ ఫోర్సెస్ కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఈ టీంని ఈసారి ముందుకు తీసుకెళ్తారు. ఈ టీంకు ఉన్న లోపం అండర్ పర్ఫామ్ చేయడం అనేది దాటిస్తారంటే శ్రేయస్ అయ్యర్ ఈజ్ అన్ అండర్ రేటెడ్ క్యాప్టెన్. అతను అనుకున్న దాన్ని కరెక్టే. అతను అనుకున్న ఫీలింగ్ ఏంటంటే కేకేఆర్ విక్టరీలో అతనికి రావాల్సిన క్రెడిట్ రాలేదు. ఎందుకంటే కేకేఆర్ని గెలిపించడంతో పాటు గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అతను ఐపీఎల్ ఫైనల్ తీసుకెళ్ళాడు. ఢిల్లీ క్యాపిటల్ రికార్డు కూడా గతంలో ఏమాత్రం బాగలేదు. అలాంటి టీంని ఫైనల్ తీసుకెళ్లిన ఘనత అతనికి ఉంది. అలాగే కేకేఆర్ని కూడా టైటిల్ గెలిపించి పెట్టిన ఘనత అతనికి దక్కుతుంది. సో ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్. సో ఈ పంజాబ్ కింగ్స్కు ఉన్న బ్యాడ్ రికార్డ్ నుంచి వాళ్ళని ఆ బ్యాడ్ రికార్డు ఫుల్ స్టాప్ పెట్టి టీంని అట్లీస్ట్ ప్లే ఆఫ్స్ తీసుకెళ్ళే సత్తా అతను ఖచ్చితంగా ఉంది. అలాగే విత్ రికీ పాంటింగ్ వెరీ గుడ్ ర్యాపో, వాళ్ళ మధ్య ఒక మంచి కెమిస్ట్రీ ఉంది. అది టీంకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం. తర్వాత వీళ్ళకి ఇంకో ప్లస్ ఏంటంటే వీళ్ళ ఫైర్ పవర్ చూడండి బ్యాటింగ్లో. మ్యాక్స్వెల్, స్టాయినస్, శశాంక్ సింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ కెన్ హిట్ దోస్ బిగ్ సిక్సర్స్, ప్రభ్సిమ్రన్, జాష్ ఇంగ్లీష్, వీళ్ళందరూ కూడా బిగ్ హిట్టింగ్ ప్లేయర్స్. సో వీళ్ళు కనుక క్లిక్ అయితే అట్లీస్ట్ నేను చెప్పిన పేర్లలో ఒక 3 క్లిక్ అయినా కూడా దే విల్ గెట్ గుడ్ స్కోర్స్, 180+ స్కోర్స్ వచ్చేస్తాయి. అందుకని ఐ థింక్ వీళ్ళ బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా నాకైతే కనిపిస్తుంది. వీళ్ళ వీక్నెస్ ఏంటంటే ఇండియన్ బ్యాటింగ్లో మరి శ్రేయస్ అయ్యర్ తప్ప గన్ ప్లేయర్స్ ఎవరు లేరు. అంటే శశాంక్ సింగ్ ఇస్ ఏ వెరీ గుడ్ ఫినిషర్, బట్ ఒక్క సీజన్లో కదా అతను చూసింది మనం. మిగతా వాళ్ళు ప్రభ్సిమ్రన్ బాగా ఆడతాడా, ప్రతి సీజన్ లాస్ట్ సీజన్ ఆడినట్టు ఆడతాడా, గతంలో పెద్ద గొప్పగా ఆడింది లేదు. లాస్ట్ సీజన్ మాత్రం బాగా ఆడాడు. వధేరా ఎంత బాగా ఆడతాడు, ప్రియాంష్, సూర్యాంష్ ఎంతవరకు అంది వస్తారు ఇవన్నీ. సో ఇండియన్ కోర్ బ్యాటింగ్ విషయంలో అంత స్ట్రాంగ్గా లేదని నాకు అనిపించింది. అలాగే బౌలింగ్లో వాళ్ళకి ఉన్న ఇద్దరు గన్ బౌలర్స్ ఎవరంటే హర్ష్దీప్ అండ్ చహల్, ఇద్దరే. మిగతా మార్క్ యాన్సన్ ఒక్కో మ్యాచ్లో మ్యాచ్ గెలిపిస్తాడు కానీ హీఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ మోస్ట్ ఆఫ్ ద టైం. సో మార్క్ యాన్సన్ మీద మీరు ఖచ్చితంగా రిలే అయ్యే అవకాశం ఉండదు. లెక్వీ ఫర్గ్యూసన్ ఇంజరీ ఉంది. తర్వాత వీళ్ళ పేసర్స్, ఇండియన్ పేసర్స్ విషయానికి వస్తే విశాఖ్ విజయ్ కుమార్ అండ్ యష్ ఠాకూర్, కుల్దీప్ సేన్, వీళ్ళు కూడా అంత గన్ పర్ఫార్మెన్సింగ్ కాదు. అలాగే హర్ప్రీత్ బ్రార్ ఈజ్ గుడ్ స్టడీ బౌలర్, వికెట్లు తీస్తారు కొన్ని సందర్భాల్లో, స్టడీగా బౌలింగ్ వేస్తారు కానీ అంత టాప్ క్లాస్ బౌలర్ అయితే కదా. సో బౌలింగ్లో ఇద్దరు బౌలర్స్ మీద వీళ్ళు డిపెండ్ అయ్యే పరిస్థితి అనదర్ వీక్నెస్గా మనం చెప్పుకోవాలి. తర్వాత ఫాస్ట్ బౌలర్స్లో వీళ్ళకి గతంలో ఉన్నట్టుగా మనకి రబాడా లాంటి టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ లేరేమో అనిపిస్తున్నారు. ఫర్గ్యూసన్ అండ్ మార్క్ యాన్సన్ ఆర్ గుడ్ బట్ నాట్ యాజ్ గుడ్ యాజ్ రబాడా. ఒక మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ని మిస్ అయ్యారు. బాట్లెట్ కూడా
మరి ఇండియాలో ఎలా ఆడతాడో మరి చూడాలి, మనకు అవకాశం వస్తుందని కూడా చూడాలి. సో అది వీళ్ళకున్న స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. నెక్స్ట్ గేమ్ ప్లాన్ విషయంలో మనం చెప్పుకున్నట్టుగా సూర్యాంష్ ప్రియాంష్ ఉన్నారే, వాళ్ళిద్దరూ మీకు బాగా అందివచ్చే అవకాశం. లాస్ట్ టైం వీళ్ళు సాధించిన కొన్ని మంచి విజయాల్లో ఎవరు కీ రోల్ ప్లే చేశారు? ఆ ఫినిషర్స్ ఇద్దరు, శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మని ఈసారి వాళ్ళు తీసుకోలేకపోయారు. సో శశాంక్ సింగ్తో పాటు ఈ ప్రియాంష్ అండ్ సూర్యాంష్ ఉన్నారే, వాళ్ళని జత కలిపితే, ప్రియాంష్ ఆఫ్ కోర్స్ ఈజ్ అన్ ఓపెనింగ్ బ్యాటర్, వాళ్ళని కనుక ఆ ఫినిషర్ రోల్లోకి తీసుకొస్తే లాస్ట్ టైం పెట్టినట్టుగా వాళ్ళిద్దరూ 6 and 7 ఆడిపిస్తే చాలా బాగుంటుంది. నెహల్ వాడర్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, బట్ వీళ్ళని కూడా ఆ పంట్ తీసుకోవచ్చు. పంటర్ కెన్ టేక్ దట్ పంట్ ఇన్ ప్లేయింగ్ దిమ్, అట్లీస్ట్ సూర్యాంష్ షెడ్గే అలాంగ్ విత్ శశాంక్ సింగ్. సో ఆ ఫినిషర్ రోల్లో వాళ్ళిద్దరిని ఇచ్చి వాళ్ళు లైసెన్స్ ఇచ్చి వాళ్ళు లూజ్ క్యానన్స్గా వాడుకునే అవకాశం ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అలాగే మనం జాష్ ఇంగ్లీష్ కనుక బాగా పర్ఫామ్ చేయలేకపోతే ఇండియాలో స్పిన్ ట్రాక్స్ మీద ఎలా ఆడతాడో మనకి గట్టి నమ్మకం లేదు. ప్రియాంష్తో ఓపెన్ చేసి మీరు మరొక ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటే, మార్క్ హ్యారిసన్తో పాటు లోకీ ఫర్గ్యూసన్ కానీ అజ్మతుల్లా అమర్జాన్ కానీ తీసుకుంటే, అజ్మతుల్లా అమర్జాన్ తీసుకుంటే అతను న్యూ బాల్తో మంచి బౌలింగ్ వేస్తాడు, ప్లస్ మీకు బ్యాటింగ్ లెంత్ చేస్తాడు. లోకీ ఫర్గ్యూసన్ హ్యాస్ గాట్ దట్ పేస్, కెన్ టచ్ అప్ టు 150 ఫుల్ ఫిట్నెస్తో ఉంటాయి. సో ఆ ఆప్షన్ కూడా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. సో లాస్ట్ సెగ్మెంట్ ప్రెడిక్షన్. ఏం చేస్తారు ఈసారి? వెళ్తారా వీళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మరి ఆ కాంబినేషన్ పంటర్ అయ్యర్ కాంబినేషన్ క్లిక్ అయితే వీళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంది. ప్లేఆఫ్స్ కంటే ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వడం, నేను చెప్పినట్టుగా వీళ్ళు పంచవర్ష ప్రణాళిక. ప్లేఆఫ్స్కి అయితే అది వాళ్ళ ఇమీడియట్ టార్గెట్ అయితే ప్లేఆఫ్స్కి వెళ్ళడం ఉంటుంది. మరి ఆ క్లిక్ అయితే మన ఫస్ట్ చాయిస్ 11 చాలా బాగుంది. వాళ్ళకి క్లిక్ అయితే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్స్లో, పంటర్ కోచింగ్లో ఐ థింక్ బాగానే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్తారని అయితే చెప్పను నేను. ఛాన్సెస్ ఆర్ ఓకే ఛాన్సెస్ దే హ్యావ్ టు రీచ్ ప్లేఆఫ్స్.